గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను వరుణ్. ముందుకు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం సందడిగా మారుతున్న ప్రజాసేవ భవన్. కంది శ్రీనివాసరెడ్డితో పలువురు మర్యాదపూర్వక భేటీ. అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. ఆడి పాడుతూ సందడి చేసిన విద్యార్థులు. లోక్ అదాలత్పై విస్తృత అవగాహన కల్పించిన న్యాయమూర్తి. జిల్లా కోర్టు ప్రాంగణానికి న్యాయమూర్తులతో సమావేశం నిర్వహణ. జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు. రిమ్స్ ఆసుపత్రిలో రోగులు కిరిపిక్కిరి. ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్లో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఆరు గ్యారెంటీలు ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం. ఆరు గ్యారెంటీలు ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. ఆరు గ్యారెంటీలు ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ నాయకత్వం. ఆరు గ్యారెంటీలు ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. అందరూ కూర్చోండి. అందరూ పైకెత్తండి. సోదరి వాళ్ళు సోదరులంతా ఆరోగ్యానికి కారణం పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా ప్రతి పెద్దమ్మకు చిన్నమ్మకు అన్నడికి తమ్ముడికి అందరికి విజ్ఞప్తి. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు నవంబర్ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనమందరం గెలిపించుకునే అభ్యర్థి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పెద్దలు మాజీ డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు మురుపు రామోదరెడ్డి గారికి తన అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతామమ్మా.
कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्వం कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस जय कांग्रेस చేతి గుర్తుకే మన ఓటు అందరికీ చెప్పాలా ఇంటికి చెప్పాలి ఇదేనా మన ఇంటి దగ్గరనే నవ్వించుకోవాలి దారంగా చూపించాలి ఇంటికి నవ్వించుకోవాలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ ఇచ్చినాయి కదా అందరు చెప్పాలి మరి అక్కడ చెప్తారా सबको बताना हर घर को जाके बताना दीदी ऐसे देख के जाके कांग्रेस पार्टी का हामिया क्या है घोषणा है क्या है 6 गारंटी जरूर हर घर को मालूम होना बताएंगे जरूर बता कहाँ भी गए तो कांग्रेस ये फोन में फोटो लेके जाना लेके जाएंगे हाँ फोटो लगाया ठीक है गुड जॉब కేఆర్పి కాలనీ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కేఆర్పి కాలనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వం బలపరుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీలో చేరి కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించాలనేది దృఢ నిశ్చయంతో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు సోదరులందరూ పార్టీలో చేరి ఇక ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ సందడిగా మారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 10 ఏళ్లలో అర్హులైన వారికి పింఛన్లు, సబ్సిడీ రుణాలు, కొత్త రేషన్ కార్డులు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. అన్ని అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు సంక్షేమాన్ని విస్మరించిన జోగురామన్నకు రోజులు దగ్గర పడ్డాయని, పదవి నుండి దిగిపోయే సమయం ఆసనమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమనితోందని, జోగురామన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను వారికి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ముడుపు దామోదర్ రెడ్డి, బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వన్నెల అశోక్, ఐనేని సంతోష్రావు, ఆదివాసీ కాంగ్రెస్ డిస్టిక్ చైర్మన్ షెడ్మెకి ఆనందరావు, డేరా కృష్ణారెడ్డి, షకీల్, కొండూరి రవి, షేక్ అహ్మద్, ప్రభాకర్, విశాల్, షమీ ఉల్లా ఖాన్, రవీందర్ రెడ్డి, మోస్టం చిత్రు, ముకీం, అహ్మద్ ఖాన్, కర్మా, సాత్మ ఖాన్, ఎంఏ హకీం, రహ్మా ఖాన్, షకీం ఖాన్, దర్శనాల చంటి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను అంబరాన్ని తాకాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. పండుగ పాశస్త్రాన్ని, విశిష్టతను విద్యార్థులకు తెలియజెప్పేలా వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పెంచిన బతుకమ్మను మధ్యలో ఉంచి ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు వేడుకలో ఉత్సాహంగా పాల్గొనగా పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహభరితమైన వాతావరణం ఉత్సాహాలను అందించారు. అయితే అనాదిగా వస్తున్న బతుకమ్మ పండుగ పాశస్త్రాన్ని వివరించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు వెల్లడించారు. కాంగ్రెస్లోకి కంది శ్రీనివాసరెడ్డి రాకతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఆయన సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు ఊపందుకోవడంతో పూర్వ వైభవం కనిపిస్తుంది. ఆదిలాబాద్ అభివృద్ధిని కాంక్షిస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రశ్నిస్తున్న తీరుకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేని వివిధంగా కాంగ్రెస్లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 8 కేఆర్కే కాలనీ నివాసులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ హామీలను పక్కాగా అమలు చేస్తామని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కాంగ్రెస్ గెలుపు కోసం నిరంతరం శ్రమించాలని, అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన జోగు రామన్నను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. దేవుడు పంపించినట్టు మనకు కంది శ్రీనివాసరెడ్డి గారిని మనకు పంపించినాడు. ఆయన లక్ష్యం కూడా, కంది శ్రీనివాసరెడ్డి లక్ష్యం కూడా ఆదిలాబాద్ ఉన్న బడుగు బలైన పేద వాళ్ళందరినీ అభివృద్ధి చెందాలి. వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళకు ఆర్థిక పొజిషన్ మంచి మెరుగై ఉండాలనే ఆలోచనతో ఆదిలాబాద్ వచ్చాయంటే ఇమీడియట్గా తన సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమం తీసుకున్నాడు. మరి ఆ కార్యక్రమాలు ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన కాంగ్రెస్ అభ్యర్థిగా కంది శ్రీనివాస్ అన్న గారిని బలపరిచి మనం అందరం కూడా తన వెంబడి ఉండి 30 నవంబర్ నాడు మనము ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క ఓటు కూడా బయట పోకుండా అందరం కలిసి 30 నవంబర్ నాడు డబ్బలలో ఓట్లు వేసి ఇవో మా వార్డులో ఇంత మెజారిటీ తీసుకొని మీరు చూపెట్టినామన్నా. ఈ రోజుల్లో ఎవరైనా సరే రాజకీయాలకు 2 కారణాలతో వస్తారు. ఒకటి డబ్బు సంపాదించుకుందామని, రెండవది మన జాతికి లేదా మన ప్రాంతానికి, మనం పుట్టిన గడ్డకి ఏమైనా చేద్దామని. అన్నను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డబ్బు కోసం వచ్చిండా? ఈ గడ్డ కోసం ఏమైనా చేద్దామని వచ్చిండా? అన్న కేవలం ఈ గడ్డకి ఏమైనా చేద్దామని వచ్చిండు. ఎందుకంటే అన్నకు డబ్బు కొదవలేదు, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే మనకు సేవ చేద్దామని వస్తున్నారో వాళ్ళని గుర్తించి మన గుండెలో పెట్టుకొని రేపు ఓటేస్తే మీ అందరినీ రేపు అన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.
ఇవాళ అక్టోబర్ 14, 45 రోజులున్నది. ఇంకా నవంబర్ 30 నాడు ఓట్ల పండుగ. మీరు జోగు రామన్నని ఉరికిచ్చి ఓడించే రోజు నవంబర్ 30. మిమ్మల్ని 15 ఏళ్ల నుంచి రాశి రంపాన పెట్టి మీ ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తిని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజు నవంబర్ 30. జోగు రామన్నని ఓడించిన తర్వాత పోషవతలకి బోనం వేసే రోజు ఏ రోజు? నవంబర్ 30వ తారీఖు నాడు ఓడించి ఆ తర్వాత పోషవతలకి బోనం వేస్తామని కొంతమంది మొక్కుకున్నలట. వాళ్ళందరూ బోనం వేసే రోజు నవంబర్ 30 తర్వాత. పొద్దుగల్లో నవంబర్ 30వ తారీఖు 6 కొట్టిన నుంచి రాత్రి 8 కొట్టేదాకా అందరి ఓట్లు డబ్బాలో పడేదాకా మీరు ఎట్లా నిలబడాలి? ప్రతి ఒక్కళ్ళు జోగు రామన్న గుండాలు రౌడీల నుంచి కాపాడుకోవడానికి కూడా మేము చేయాలి. ఒక రోకలు దుడ్డు పట్టుకొని నిలబడి ఇంటి దగ్గర నిలబడతారా? అందరూ మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఆదిలాబాద్ అనే పంజరంలా రామచిలక లాంటి ఆదిలాబాద్ని పంజరంలా బంధించినటువంటి వ్యక్తి జోగు రామన్న. ఈ జోగు రామన్న మాయల ఫకీర్ అనేటోడు 15 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ని బంధించాడు. మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ నేర్చేడు జోగు రామన్న. ఈ జోగు రామన్నని అన్ని మంత్ర విద్యల నుంచి, తంత్ర విద్యల నుంచి, గజకర్ణ గోకర్ణ టక్కుటమర విద్యలన్నిటి నుంచి ప్రజాసేవ భవన్ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. అయితే పల్లెటూర్లలో గడగదుడ్డు అంటే తెలుసా? గడగదుడ్డు తెలుసా అక్క? మీకు తెలుసా గడగదుడ్డు అంటే? మీకు ఇండ్లు కట్టించి ఇది కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని మోసం చేసిన వ్యక్తి ఎవరు? మీకు రేషన్ కార్డులు ఇప్పిస్తా అని మోసం చేసిన వ్యక్తి ఎవరు? ఎన్నేళ్ళ నుంచి? कितने साल से दीदी? कितने साल से? 15 साल से. सही बात है गलत? 15 साल से आपको रेशन कार्ड देता बोला, डबल बेडरूम घर देता बोला और पेंशन देता बोला. 4 साल से एक नया पेंशन भी नहीं मिला और लोना देता बोला आपको. సో ఇన్ని రకాలుగా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మీద, వాళ్ళ గుండాల మీద, వాళ్ళ రౌడీల మీద మనం గడుగదుడ్డు ఎత్తాలనా? ఎత్తద్దా? ఎత్తవద్దా? గడుగదుడ్డు పట్టుకరారా అంటే జోగు రామన్న మనుషులు పడారు ఎక్కడికక్కడ. అవునా కాదా? ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఆదిలాబాదు ప్రజలకు జోగు రామన్నకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. जोग राक्षसुनि की आदिलाबाद प्रजल की, जोगू शैतान और आदिलाबाद जनता के बीच जंग हो रहा है। आप जंग का सायरन आप है, जंग का सायरन लगाएंगे, लड़ाई के लिए तैयार रहो। कितना दिन है हमें, कितना दिन है हमें? 40 दिन है। कब इलेक्शन पोलिंग कितने दिन में हो रहा है? इलेक्शन में का 40 రోజులు नवंबर 30 कब है पोलिंग? जोग रामन्ना शैतान को भगाने के लिए कितना दिन है? और 40 दिन 40 రోజులు नवंबर 30 नवंबर 30 ఏ రోజు ఓట్ల పండుగ? ఏ రోజు అందరూ చెప్పాలి, ఓట్ల పండుగ ఏ రోజు? नवंबर 30 नवंबर 30। दीदी जोग रामन्ना का भगाने का दिन कौन सा है? कौन सा है? 15 साल से आपको धोखे पे धोखे दे रहा है। ये जोग रामन्ना से बदला लेने का कौन सा दिन है? नवंबर 30। दीदी नवंबर 30 सुबह 6 बजे से लेकर शाम को 8 बजे तक आप बहुत होशियार रहना, होशियार रहना, बहुत होशियार ఉండాలి। ఉంటారా అక్క? ఉంటారా అందరూ? నవంబర్ 30 రోజు జోగు రామన్నని ఉరికిచ్చి ఓడించాలి। భగా భగా దే హరానా।
ఎన్నేళ్ళు మోసం చేసి మిమ్మల్ని इतना दिल धोखा दिया आपको 15 साल धोखा दिया हमें। घर नहीं दिया, घर का जगह नहीं दिया, रेशन कार्ड नहीं दिया, पेंशन नहीं दिया, ड्वाक्रा लोन माफ नहीं हुआ, लोना नहीं मिला, हर घर को 10 लाख दलित बंधु देता बोला। कुछ दिया क्या आपको? कुछ मिला क्या आपको? आप मजदूर को जाते 200 रुपए मजदूर मिलता, కైకిలు పోతాం 200 రూపాయలు కైకిలు దొరికితే మనకు తిన్నట్టు, లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి బాకీ తెచ్చుకోవాలా, తినాలా, మళ్ళా పాపం బాకీ కట్టేయాలి. నేను ఒక్కటి చెప్తున్నా, మీరందరూ కూడా केआरके कॉलोनी को घर घर को जाओ और बताओ हम सीना के साथ रहते हैं। बताना सबको, बताएंगे नहीं बताएंगे? बताना सबको हम सीना का साथ रहते हैं। बताएंगे? सब लोग बताएंगे? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనమంతా कांग्रेस पार्टी केआरके कॉलोनी में प्लॉट कौन दिया? कांग्रेस पार्टी दिया। आपको पूरा प्लॉट कांग्रेस पार्टी का प्लॉट दिया। आपको घर इंदिरा घर कौन बनाया? कांग्रेस पार्टी बनाया, हाथ का निशान कांग्रेस पार्टी। आपको आदिलाबाद में 40,000 लोगों को प्लाटा दिया कांग्रेस पार्टी, घर का जगह। केआरके कॉलोनी, रिक्शा कॉलोनी, इंदिरम्मा कॉलोनी, खुर्शीद नगर, चिलकूरी लक्ष्मी नगर, बंगारीगुड़ा, सर्वे नंबर 170 में ऐसा 40,000 प्लाटा दिया। आपको 50,000 इंदिरम्मा घर बनाया कांग्रेस पार्टी। बनाया कि नहीं बनाया? जोगुरामन ने कितना बनाया? क्या बनाया? भुट्टा बनाया। क्या बनाया? भुट्टा दिया हमें। सही बात है गलत बात? ये जोगुरामन्ना हमारा घर खाली किया, सब लोगों का घर खाली किया कि नहीं किया? नवंबर 30 को हम जोगुरामन्ना का इलेक्शन डब्बा खाली करना है। करेंगे नहीं करेंगे? करेंगे कि नहीं करेंगे? जोगुरामन्न मन इंట్లో మందు పోసిండు, మనందరి ఇంట్లో మనం కూడా जोगुरामन्न ఇంట్లో మందు పోయాలా? సిద్ధమేనా? సిద్ధమేనా? तैयार है सब लोग? दीदी दीदी सब लोग होशियार रहना। केआरके कॉलोनी में मुंह पे बताना, हम हाथ को डालते, हम जोगुरामन्ना को नहीं डालते, हम हाथ को डालते। मुंह पे बताना। और जोगुरामन्ना के रौड़िया गुंडा చెంచా आके अब वो పెద్దమ్మా जोगुरामन्ना సార్ కి ఓటు కొంచెం అంటారు వాళ్ళు. అట్లే అంటారు, చక్కరే తక్క బెల్లమే తక్క. ఒక్కసారి అయ్యో जोगुरामन्ना పెద్దమ్మ కొంచెం అయ్యో ప్లీజ్ అంటాడు, కాలు మొక్కుతా అంటాడు. మీరందరూ ఎట్లుండాలి పెద్దమ్మ? ఒరే బిడ్డ, నాకు ఇల్లు లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? మీ जोगुरामन्ना ఎక్కడికి పోయింది? నాకు పింఛన్ లేనప్పుడు నువ్వు నీ जोगुरामन्ना ఎటు వాడిపోయిండు? నాకు రేషన్ కార్డు లేనప్పుడు నువ్వు ఎటు పోయినావు రా బిడ్డ जोगुरामन्ना? నాకు లోన్ మాఫీ కానప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? నాకు కైకిలు దొరకకపోతే నేను అప్పు తెచ్చుకొని బాకీ తెచ్చుకొని నేను దాసం గడిపితే నువ్వు ఎక్కడికి పోయినావు రా బిడ్డ जोगुरामन्ना అడుగుతారా? అడుగుతారా? మీ 15 ఏళ్ల నుంచి మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు जोगुरामन्ना ఓట్లేపించుకున్నాడు పారిపోయాడు, ఓట్లేపించుకున్నాడు పారిపోయాడు, ఓట్లేపించుకున్నాడు పారిపోయాడు. ఈసారి దొరికితే जोगुरामन्ना దొరికితే గూటకు కట్టేయండి. మీకు जोगुरामन्ना ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎలక్షన్లల్లా మీకు దొరుకుతాడు. మీరు మాత్రం హుషారు ఉండాలా, గట్టి ధైర్యంతో ఉండాలా. ఉంటారా? ఉంటారా? బాగా హుషారు ఉండాలా. మరి जोगुरामन्ना గొర్రెలు తినేటోడు, जोगुरामन्ना బొప్పడికి ఇంకొక తమ్ముడు తోడైన వాడు పాగల్ శంకర్. जोगुरामन्ना दोनों एक है, दोनों मिलके धंधा करते, दोनों बिजनेस पार्टनर्स है। दोनों को आदिलाबाद से भगाएंगे। पायल शंकर कभी नहीं जीतता,
जोगुरामन से पैसा लेता हार जाता, पैसा लेता हार जाता, पैसा लेता हार जाता, ऐसे कितने बार हार गए? 3 बार हार गए। 3 बार ये पायल శంకర్ ఏమంటారు? ఓహో రామన్న బొప్పడి ఎమ్మెల్యే ఉంటే చాలు, నాకేం పైసలు రామన్న బొప్పడే పంపిస్తాడంటాడు. అరే ఓ పాయల్ శంకర్ తమ్మి తమ్మి తమ్మి, పాయల్ శంకర్ తమ్మి, రామన్న బొప్ప ఇద్దరు కలగ దొంగతనం చేయాలా, పంచుకోవాలా, चोरा करना, हिस्सा बांट लेना, यही धंधा चल रहा है 20 साल से आदिलाबाद में। अभी वक्त आ गए, आदिलाबाद का जनता जागरूक हो गए, होशियार हो गए। जोगुरामन पायल शंकर दोनों को भगाना आदिलाबाद से। भगाएंगे कि नहीं भगाएंगे? भगाएंगे कि नहीं भगाएंगे? पायल शंकर जोगुरामन दोनों को, एक वोट भी कार को फूल को नहीं डालना, हाथ का निशान पे वोट डालना। सब लोग तैयार है? तैयार है? और सब लोग जाके बताना, हम हाथ को डालते, हम कांग्रेस पार्टी को डालते। कांग्रेस पार्टी हमें घरा बनाया, हमें रिम्स दवाखाना बनाया, हमारे लिए घर का जगह दिया, हमारे लिए सब कुछ किया कांग्रेस पार्टी। आपका गली में स्कूल बिल्डिंग कौन बनाया? कांग्रेस पार्टी बनाया। रोड़ा कौन बनाया? कांग्रेस पार्टी बनाया। पार्क कौन बनाया? कांग्रेस पार्टी बनाया। अस्पताल कौन बनाया? कांग्रेस पार्टी बनाया। जोगुरामन क्या बनाया? भुट्टा बनाया। क्या बनाया? कुछ भी नहीं बनाया। जोगुरामन 1 नंबर चोर, आदिलाबाद में जनता का पैसा लूट करके आपको धोखा दिया। आप बहुत जागरूक रहना है। दीदी ये जोगुरामन बोल रहे, अब सबको ये चुनाव के टाइम पे 3 किलो हर घर को मटन बेच रहे, बोल बेच देता मटन, और 3 दारू शीशा बेच देता, और 500 नोट डालते वो जोगुरामन डालते। दीदी एक बात बोल, जोगुरामन कुछ भी दिया ले लो, वो आपका है, आपसे लूट लिया गया। जोगुरामन कुछ भी दिया ले लो, मगर दीदी आप सोचना, दारू शीशा से हमारा घर बनता क्या? कल शीशा तो बड़ी लगाया रहता था। 500 रुपए नोट से आपको हर महीना पेंशन मिलता क्या? आप जरूर आप याद रखना, आदिलाबाद से जोगुरामन को ये बार भगाएंगे। भगाएंगे कि नहीं भगाएंगे? भगाएंगे। फिर चेन लगवाइनప్పుడు, आप खेती में जाते वक्त चेन लगवाइनప్పుడు, आप रिश्ते में, आप शादी में, कहां भी जाओ उधर बताना, हम हाथ को डालते, जोगुरामन को नहीं डालते, मुंह पे बताना। और ये नवंबर 30 भी याद रखना दीदी, नवंबर 30 जोगुरामन को आदिलाबाद से भगाने का दिन है। भगाने का दिन है नहीं है? चप्पले भगाने का दिन है जोगुरामन। सही बात है गलत बात? और दीदी कांग्रेस पार्टी जीतने के बाद अभी 6 गारंटियां, ये 6 गारंटियां, अब आप हिंदी पढ़े तो हिंदी में, तेलुगु पढ़े तो तेलुगु में, आपको 6 गारंटियां इसमें लिखे हैं। क्या है? पहला है महालक्ष्मी योजना। दीदी शादी हुआ हर घर वाली को 57 से नीचे, 57 से नीचे शादी हुआ हर घर वाली को, हर महिला को महीने कितने मिलता? कांग्रेस पार्टी जीतने के बाद कितना मिलता? कितना मिलता? कब से चालू होता? दिसंबर 9 से चालू होता। दिसंबर 3 को डब्बा रिजल्ट आता, दिसंबर 3 रिजल्ट, नवंबर 30 पोलिंग, चुनाव, वोट डालने का। दिसंबर 9 सोनिया गांधी का बर्थडे है, जन्मदिन है। सोनिया गांधी का जन्मदिन पे ये पूरा शुरू हो जाएगा। हो जाएगा कि नहीं हो जाएगा? सबको मिलेगा। कितना मिलेगा? हर महिला को 2,500। दीदी आपको 2,500 हर महीना मिलेगा। आपको शादी हुआ, आपको दीदी आपको शादी हुआ 2,500 मिलेगा आपको हर महीना 2,500। छोटू పెళ్లి కాలేగా, చిన్నపిల్ల, మీకెంత ఎన్ని 57 ఉన్నాయా? లేవు. మీకు నెలకు 2,000 వస్తాయి। आपको भी
अभी पेद्दमुंडे में पिंचन 57 से ऊपर है, आपको भी पेंशन आएगा, आपको भी पेंशन आएगा, आपको भी पेंशन, आपको भी पेंशन। कांग्रेस पार्टी करवा देगी। जोगुरामन नहीं तो आवड़े 5 साल नहीं आएगा आपको। तो मीकू एंतस्ते हर महीना 2,500, हर महीना आपको 2,500, 2,500, 2,500, 2,500, 2,500, 2,500 सबको मिलता। और 57 से ऊपर उसको क्या मिलता? पेंशन मिलता। कितना मिलता पेंशन? कितना मिलता? जोर से बोलना, जोर से बोलना। हाँ, आपको 4,000 पेंशन मिलेगा हर महीना। 57 से नीचे कितने लोग हैं? शादी हुए 57 से नीचे 57, 57 అంటే అర్థమైతే 57 అంటే 57, 57, 57 మరాఠీలో ఏమంటారు? 57, 57, 57 से नीचे कितने लोग हैं शादी हुए? 57 से नीचे, 57 से नीचे हाथ उठाना। कितने लोग? 57 से नीचे हाथ उठाना। आपको 2,500 नहीं चाहिए दीदी? 2,500 चाहिए? 2,500, 2,500 कितना मिलता? कितना मिलता हर महीना? जोर से बोलना दीदी, कितना मिलता हर महीना? 2,500 मिलेंगे। तैयार है आप? 57 से नीचे, 57 से ऊपर कितने मिलेगा आपको? आपको 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 हाँ, 4 होशियार रहे, मस्त होशियार रहे। कितना मिलता? कितना मिलता? 4,000 पेंशन, 4,000 उठाना। हाँ, 4 उंगली खड़े करना। कितना मिलता? कितना मिलता? 4,000 दीदी। तो अभी सास खुश है, बहू खुश है, दोनों खुश है ना? बेटी खुश है, अम्मी खुश है। తల్లి సంతోషం, బిడ్డ సంతోషం, అత్త సంతోషం, కోడలు సంతోషం। ఇక అత్త పైసలు అత్త ఎంచుకుంటుంది, కోడలు పైసలు కోడలు ఎంచుకుంటుంది। सास का पैसा सास, बहू का पैसा बस बहू। सही बात? कितना मिलेगा सास को? कितना मिलेगा? कितना मिलेगा? बहू को कितना मिलेगा? कितना मिलेगा? अम्मी को कितना मिलेगा? कितना मिलेगा? बेटी को कितना मिलेगा? कितना मिलेगा? हाँ, सब लोगों को ये आपके लिए रखे सोनिया गांधी जी। अब सब पूरा जाके सोनिया गांधी जी बताया ना, क्या बताया? सब अमीर वालों को दे रहे, हमको कुछ नहीं दे रहे, हम तो गरीब हैं, हम किराए घर है, हमको क्या दे रहे सरकार? इसलिए आपके लिए ये 2,500 का स्कीम लगा है। అర్థమైనా పెద్దమ్మా? నీకు నెలకు 2,000 వస్తాయి, చేతి గుర్తొస్తే జోగురామన్ ఏమని ఇచ్చిందా? మరి అన్నింట్లో మన్ను పోతావా? పోసుడేనా? మీరందరూ గట్టిగా ఉండాలి, గట్టి ధైర్యంతో। లీడర్లు లేరు, మీరే లీడర్లు। అక్కనే లీడర్, ఓడరా లీడర్ వచ్చి మాట్లాడేది నేనే లీడర్ అని, మీరే లీడర్। हर महिला लीडर बनना, हर महीना आपका मोहल्ले में, आपका कॉलोनी में, आपका वार्ड में आप ही लीडर बनना। అర్థమైందా? మీరే లీడర్లు। అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీకి మీరే లీడర్। ఓడతాడు మీ ముందర, ఓడి మాట్లాడమని మిమ్మల్ని రోకలు చుట్టూ ఎత్తావు అని మీరికి, ముస్సలు ఎత్తావు ఓడనత్తే। ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జోగు రామన్న आदिलाबाद को सत्यानाश कर दिया। ये कांग्रेस पार्टी का जमाना। ये 6 गारंटियां सोनिया गांधी जी को, सब तालियां बजाना, सब तालियां बजाना। और दीदी, अभी सिलेंडर कितने में आ रहे? अभी सिलेंडर कल तक कितना था? 1,200। कांग्रेस जीतने के बाद सिलेंडर कितना मिलेगा? कितना मिलेगा? जोर से बोलना। 500 रुपए में गैस सिलेंडर। बताएंगे सबको? बताना छोड़ो, कितना मेरे पास? 500। छोटे बच्चों को भी मालूम हो गया। और दीदी, महिलाओं को बस में
टिकट फ्री, फ्री टिकट, आपको टिकट नहीं लगता। महिला సమరానికి మోగిన